దేవునికి స్తోత్రం. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. మరొకసారి చదువుదాం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుడి ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. గత కొన్ని వారాలుగా మనం రోమీయులకు రాసిన పత్రికను ప్రారంభించి ఈ పత్రికలో ఉన్నటువంటి కొన్ని మాటలను, సంఘములో మన పాత్ర, మనం ఏ విధంగా సంఘములో మనల్ని మనం నిరూపించుకోవాలి, దేవుడు మనకు అనుగ్రహించిన కృపను కలిగి దేవుని నామ మహిమార్థమై బ్రతకాలి, ఆ విధంగానే మన యొక్క వ్యక్తిగత సాక్ష్యం ఏ విధంగా కాపాడుకోవాలనే ఒక సదుద్దేశంతో, ఒక ప్రసంగపూర్వకమైన ఆలోచన కాకుండా దేవునిలో నాటబడి దేవుని ఉద్దేశాన్ని ఎరిగి దేవుని చిత్తాన్ని జరిగించే సంఘంగా ఉండాలనే ఆశతో ఈ పత్రికలను ప్రారంభించాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. ఇందులో భాగంగానే పోయిన వారు మన క్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడ్డాం. ఆ క్రీస్తు వారు విశ్వాసానికి విధేయులైన వారితో నిలిచారు. మనము కూడా ఆ విశ్వాసానికి ఎవరైతే విధేయులుగా నిలిచారో వాళ్ళు క్రీస్తు వారుగా పిలువబడ్డారో, మనము కూడా ఆ విధంగా పిలువబడడానికి దేవునికి విధేయులమై ఉండాలి అనే సత్యాన్ని నేర్చుకున్నాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. ఈరోజు క్రీస్తు వారిగా మనం బ్రతికితే చాలదు, క్రీస్తు నందున్న మన విశ్వాసం ప్రచురము చేయబడాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అనేకులు తెలుసుకోవాలి. క్రాంతి బ్రదర్ గురించి ఎవరికి తెలియదు. ఈరోజు తన విశ్వాసాన్ని ప్రకటించిన దాన్ని బట్టి మనకు కాస్త తెలిసింది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాటలను బట్టి శ్రమల్లో ఉన్నవారు, పట్టబడుతున్నవారు, ఎడవబడుతున్నవారు, లేకుంటే అధైర్యంగా దూరంగా ఉంటున్నవారు, ఎస్, నా ఎదుటే ఒక వ్యక్తి విషయంలో దేవుడు ఎంత కృప చూపించి విడువక వెంటాడి కాపాడి బలపరిస్తే నన్నెందుకు కాపాడు అనేక ధైర్యం ఆ విశ్వాసం ద్వారా పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో మనము ప్రచురం కాకూడదు, మన పేరు ప్రచురం కాకూడదు, మనకున్న కీర్తి, ఘనత, డబ్బు, హోదా ప్రచురం కాకూడదు. ఈ రోజుల్లో చేస్తున్న తప్పు అదే. గొప్ప దైవ సేవకుడు ఎట్లయ్యాడు? దేవుడు లేకుండా అయ్యాడా? దేవునికి ఘనత రావట్లేదు, దేవుడు ఘనపరచబడట్లేదు. వాళ్ళ పరిచర్య వారే ఏదో చేస్తున్నట్లుగా వారి పేరు, వారి ఘనత, వారి ఈవులు, వారి తలాంతులు అవే ఒకరు వచ్చి సాక్ష్యం చెప్తారు. ఏమని చెప్తారు? మనం టీవీలలో చూస్తుంటే ఈయన ప్రార్థన చేయగానే, నిజమే, ప్రార్థన చేస్తే కలుగుతాయి. మనిషిని కనపరుస్తున్నారు, మనిషిని గొప్ప చేస్తున్నారు. వారు చెప్పే ప్రవచనాలు, వాళ్ళు చెప్పే దర్శనాలు, వాళ్ళు చెప్పే మాటలను బట్టి నమ్ముతున్నారు. కానీ దేవుని బట్టి చాలామంది ఆయన ఎద్దుకు రాలేకపోతున్నారు. ఈ లోకంలో క్రీస్తు వారుగా ఉండిన వారి జీవితాల్లో, క్రీస్తు వారి జీవితంలో జరిగించిన క్రియలు, క్రీస్తు వారి జీవితాల్లో చేసిన మేలులు, అవి సర్వలోకములో ఉన్న వ్యక్తులకు క్రీస్తులోకి విశ్వాసం ఉంచడానికి. అందుకని పై వచనాల్లో కూడా మనం ఒక మాట చదువుతాం. ఏమని అంటే అక్కడ మాట మనం చదువుతాం. పై వచ్చిన ఎస్ అట్లా కదా, ఈయన నామ నిమిత్తం సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అని రాయబడింది. ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు యొద్దకు వచ్చిన వాళ్ళు దేవునికి, వారి యొక్క దేవుని మీద విశ్వాసానికి విధేయులై వారి సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి బ్రతకాలి. అంతేగాని సేవకులకు విధేయులై, మనుషులకు విధేయులై,
బ్రతకడానికి కాదు. ఈరోజు మనుషులకు విధేయులుగా బ్రతుకుతారు. మనుషులకు అంటే మన్నలను పొందడానికి అణిగిమణిగి ఉంటారు. వాళ్ళ ద్వారా గౌరవించబడడానికి ఆలోచన చేస్తారు. వాళ్ళు ఏం చేస్తే నచ్చుతారో ఆ పనులు చేస్తారు. మనుషులు మనల్ని పొగడాలని కోరుకుంటారు. కానీ ఈ వాక్యం ఏం చెప్తుందంటే, సంఘములో చేర్చబడే నీ విశ్వాసం అంతటా ఏం చేయాలి? ప్రచురించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ విశ్వాసం అనేకులకు తెలియబడాలి. నీవు దేవుని యందున్న కలిగిన నీ నమ్మకం అనేకులు తెలియబడాలి. దానిని బట్టే వారు కూడా ఆ విశ్వాసానికి విధేయులై దేవుని నమ్మాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీవు నమ్మి నీ జీవితంలో దేవుడు జరిగించిన క్రియలు ఏవైతున్నాయో అలాంటి విశ్వాసాన్ని చూసిన వారు అదే విశ్వాసాన్ని కలిగి దేవుణ్ణి విశ్వసించేటట్లుగా మన విశ్వాసం అనేక చోట్ల ఏమవ్వాలంటే ప్రచురించబడాలి, ప్రచురం అవ్వాలి, సాక్షాత్కరంగా ప్రకటించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దీంట్లో కూడా ఇంకొక ఆలోచన, మన విశ్వాసం అంటే చాలామంది అనుకుంటారు శ్రమల్లో తట్టుకోవడం, నిజమే. శోధనలు సహించడము వాస్తవమే. ఇది వ్యక్తిగత విశ్వాసంలో ఒక పార్ట్. పోయిన వారం మనం కూడా వారితో కూడా నిలిచిన వారు అనే మాట చెప్పుకున్న వారు దేంట్లో నిలబడ్డారు అనుకున్న పాయింట్ మనం ప్రశ్నించుకున్నప్పుడు విశ్వాసమునకు కలుగు పరీక్షకు నిలబడ్డారు అని చెప్పుకున్నాం. సో ఈ విశ్వాసానికి కలుగు పరీక్ష ఎవరికి? వ్యక్తిగతంగా నీ విశ్వాసానికి. అలా నిలబడితే నువ్వు క్రీస్తుతో కూడా ఉన్నవాడవు. ఆ విశ్వాసాన్ని కాపాడుకున్న నీవు సంఘముతో చేర్చబడిన తర్వాత, సంఘములో నీవు ఒక పార్ట్గా మార్చబడిన తర్వాత, సంఘ సహవాసంలో నీవు ఎదుగుతున్న తర్వాత నీ విశ్వాసం ప్రచురింపబడాలి. అది ఏ విశ్వాసము? నీ శ్రమల ద్వారా నువ్వు కాపాడుకున్న నీ విశ్వాసము, నీ సాక్ష్యం నువ్వు కాపాడుకున్నావు. దానిని బట్టి అలా శ్రమ పడుతున్న వారి జీవితాల్లో ఒక ధైర్యం కలుగుతుంది. అంతకు మించి సంఘ క్షేమాభివృద్ధి విషయమైనటువంటి విశ్వాసము కూడా ప్రచురింపబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. క్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడిన వారు, విశ్వాసానికి కలుగు పరీక్షలో నిలబడిన వారు అని మాట పైన వారు మనం చెప్పుకున్నప్పుడు అది వ్యక్తిగతమైనటువంటి విశ్వాస పరీక్ష. అది ఎవరి జీవితాల్లోనే సరే అలా నిలబడితే మెప్పు పొందుతాం, ఘనత పొందుతాం. ఆ మెప్పు ఘనత దేవుని ఎదుట మనకు కలుగుతుంది. మనుషులు కూడా మనల్ని కొనియాడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నేను చెప్పాలను ఇంకొక మాట, విశ్వాసానికి ఇంకొక రూపం ఉంది. ఏంటంటే విశ్వాసానికి ఇంకొక రూపం ఉంది. వాస్తవానికి విశ్వాసం అంటే అది అనేక లక్షణాల కలయిక అనుకోవచ్చు. విశ్వాసం అది ఒకటి సింగిల్ యాంగిల్ కాదు. నమ్మకము, లోబడడం, విధేయత, సాక్ష్యము, సమర్పణ, ఇవన్నీ విశ్వాసంలో కలిసి ఉంటాయి. కానీ మనకు అర్థం కాని ఒక మాట ఒకటి ఉంటుంది. ఏ విశ్వాసం ప్రచురం అవ్వాలి? శ్రమల్లో నిలబడ్డావనా? ఓకే, మంచిది, దేవునికి స్తోత్రం. కొందరు ధైర్యపరచబడతారు, కొందరు బలపరచబడతారు. అయితే మన విశ్వాసము ద్వారా ఆదరించబడి, మన విశ్వాసము ద్వారా నెమ్మది పొందగలిగిన స్థితి మన విశ్వాసంలో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి విశ్వాసం ప్రచురము చేయబడాలి అని కోరుకుంటున్న మన జీవితాల్లో దేవుడు చేసిన మేలను బట్టి ఘనంగా గొప్పగా మనం చెప్పుకోవచ్చు. అంతకు మించి ఒక విశ్వాసం ప్రచురపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏంటి ఆ విశ్వాసం అంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుడు పౌలు ఈ హేతువు చేత
ఎస్, అది విశ్వాసం అంటే పాత బైబిల్లో విశ్వాసం ఉంటుంది, కొత్త బైబిల్లో దానికి ప్రేమ అని కన్వర్ట్ చేశారు. మీరు ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలోంచి బిఎస్ఐ బైబిల్ కానీ చదివితే అక్కడ ఏముంటుందంటే, నేను చదువుతాను. ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పుడు అని ఉంది. అక్కడ మీరు చూపుచున్న విశ్వాసమును అనే దానికి 4 అని పాయింట్ చేసి కింద పుట్ నోట్లో ఏం రాశారంటే ప్రేమ అని రాశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 చేతులు ఎత్తి చెప్దాం, ప్రేలుడ హల్లెలూయా. ఇక్కడ మీ విశ్వాసమును గూర్చి అని ఒకసారి రాయబడింది, రెండోసారి పరిశుద్ధుల ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి అని రాయబడింది. ఒకటే విశ్వాసం 2 సందర్భాలను 2 విషయాలను మనకు విశదపరుస్తూ ఉంది. మీ విశ్వాసమును గూర్చి అదేంటంటే వ్యక్తిగతంగా శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, నష్టాల్లో ఆయన ప్రభువును నమ్మి నిలిచిన ఆ విశ్వాసము, నీకెదురైన శ్రమల్లో సాతాను పెట్టినటువంటి అనేక ఎత్తుగడను జయించగలిగినటువంటి ఆ విశ్వాసమును గూర్చి, అంత మాత్రము కాకుండా దాంట్లో నిలబడిన నీవు ఇంకొక విశ్వాసాన్ని కలిగి ప్రచురపరచాలి. అదేంటంటే పరిశుద్ధుల అందరెడల కూడా నీ విశ్వాసాన్ని చూపాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధుల ఎడల మనం చూపే విశ్వాసం ఏంటి? ఏ విశ్వాసం ప్రచురపరచబడాలి? వ్యక్తిగతంగా నిలబడ్డావనే మాటనా? అది నీ వ్యక్తిగతం. అయితే పరిశుద్ధుల అందరెడల మీరు చూపుచున్న విశ్వాసము. అందుకనే విశ్వాసాన్ని గురించి యాకోబు చాలా డైరెక్ట్గా అంటాడు, క్రియలు లేని విశ్వాసం మృతం. విశ్వాసం ఉంటే క్రియలు ఉండాలి. ఆ క్రియ ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకనే పౌలు కూడా అంటాడు, అది కొండలను పెకలించగలిగిన విశ్వాసం నాకున్నా సరే. అంటే కొందరి జీవితాల్లో శ్రమలు తట్టుకుంటారు, బాధలు భరిస్తారు, సహిస్తారు, నిలబడతారు, కానీ వాళ్ళ బ్రతుకులో ప్రేమ ఉండదు. ఉందా మాట? లేదా? చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయమేమో చూడండి, 14. మొదటి పత్రిక 14వ అధ్యాయం. రెండో పత్రికలు అనుకుంటాం, చూడండి. లేదు, 13వ అధ్యాయం చూడండి. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతో నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగన లాడు తాళమునయుందును. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమయూ లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో శ్రమల్లో నిలబడగలిగిన విశ్వాసం కలిగి ఉంటారు, సమర్పణతో బ్రతకగలిగిన విశ్వాసం కలిగి ఉంటారు, సహించడానికి సిద్ధ మనసు కలిగిన విశ్వాసం కలిగి ఉంటారు, కానీ తోటి వారిని ప్రేమించే విశ్వాసం ఉండట్లేదండి. తోటి వారిని, ప్రక్కవారిని ప్రేమించే విశ్వాసం లేకుండా పోతుంది. చూడండి, అందుకని పరిశుద్ధులందరి నిమిత్తం మీరు చూపుచున్న విశ్వాసం అనే దానికి మీరు చూపుతున్న ప్రేమ అంటే, దీనిని బట్టి ఈరోజు గనగనగనలాడే కంచులాగా మన బ్రతుకుందేమో, ప్రవచించే కృపావరాలు మన బ్రతుకులు ఉన్నా సరే ఎదుటి వారిని ప్రేమించలేక వ్యర్థమైనటువంటి విశ్వాసపు జీవితాలు మనం ఉన్నామేమో.
మాట్లాడేవారిగా ఉన్నాం, కానీ ప్రేమను చూపించేవారిగా లేకున్నాం. కాబట్టి ఈరోజు ఏ విశ్వాసము ప్రచురం అవ్వాలి, అందరికి తెలియాలంటే నీవు నీ విషయంలో ఎంత స్థిరంగా నిలబడి దేవుని ఎదుట నమ్మకంగా బ్రతుకుతావో, ఎదుటి వారి పట్ల కూడా అంతే ప్రేమగా నువ్వు ఉండగలిగిన విశ్వాసం నీకు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైలడ్ హల్లెలూయా. ఏ విధంగా నువ్వు ప్రచురం అవ్వాలి, ఏ విధంగా సంఘం అభివృద్ధి పొందుతుంది, ఎలాంటి విశ్వాసాన్ని బట్టి సంఘస్థుల మధ్య ఐక్యత బలపరచబడుతుంది, ఎలాంటి విశ్వాసం సంఘానికి ఉపయోగము. నా మట్టుకు నేను ప్రార్థన చేసుకుంటాను, నా మట్టుకు నేను నీతిమంతుడును, నేను ఒకరు జోలికి పోను, ఒకరి విషయంలో జోక్యం చేసుకోను, ఒకరితో నాకు సంబంధం లేదు. ఈ శరీరం ఒకటైనప్పుడు ఈ చేతికి ఈ శరీరానికి సంబంధం లేకుండా ఎట్లా ఉంటుంది? వేరే వేరే అవయవాలైనా సరే శరీరంతో సంబంధం లేకుండా ఉంటుందా? మరి సంఘము అనేది శరీరం అయితే సంబంధం లేకుండా నువ్వు ఎట్లా బతుకుతావు? సంబంధం కలిగి ఉంటే ఆ ప్రేమను లేకుండా ఎలా జీవిస్తావు? ఒక నిర్జీవ అవయవంగా శరీరం ఉండడానికి లేదుగా, దాన్ని కట్ చేసి తీసిపడేస్తారు. ఒకవేళ నీవు సంఘంలో ఉండి కూడా ఉపయోగపడని, ప్రేమ చూపని, స్వార్థపూరితమైన వ్యక్తిత్వం కలిగి సంఘ సహవాసానికి నెమ్మదికి భంగం కలిగించే స్థితిలో ఉంటే దేవుడు నిన్ను కట్ చేస్తాడు. ఎందుకంటే శరీరం అంతా పాకి ఒకరోజు శరీరం చనిపోతుంది. సంఘములో మనం నిలబడాలంటే విశ్వాసం ఉండాలి. అదేంటంటే ప్రేమను చూపించగలిగిన విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎదుటి వారిని వాళ్ళ బలహీనతలను సైతం ప్రేమించగలిగిన విశ్వాసం. వాళ్ళు అలాంటి వాడు, ఇలాంటి వాడు అని దెప్పిపడిచేది కాదు. అందుకని ప్రేమ సమస్తమును తాలుకుంటుంది. ప్రేమ ఏంటి? దోషములను కప్పుతుంది. అలాంటి విశ్వాసం సంఘంలో ఉండాలి. అప్పుడే ఆ విశ్వాసం ద్వారా ఎదుటివారిని మనం ప్రేమించగలుగుతాం. ఎదుటివారి బలహీనతను కూడా మనం ప్రేమించి సర్దుకొని పోయి మన ప్రేమను చూపించగలిగినప్పుడు ఆ ప్రేమ అనేకులకు, ఇదిగో ఆ సంఘానికి వెళ్తే ఎలాంటి భేషజాలు లేకుండా నన్ను ప్రేమిస్తారు, నన్ను ఆదరిస్తారు, నాతో మాట్లాడతారు అనే ఒక ప్రేమ అనేది అనేకులకు ప్రచురం అవ్వాలండి. నీ మట్టుకు నువ్వు వస్తావు. లాస్ట్ ప్రార్థన చేయక ముందే అదేంటే టెన్షన్గా ఆమేన్ అనక ముందే ఒకరికి కనీసం నమస్కారం కూడా చేయకుండా, కనీసం పలకరించకుండా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కరెక్ట్ కాదు అది, అసలు పద్ధతే కాదు. వచ్చిన వారు ప్రతి ఒక్కరిని వందనాలు చేయాలి, చెప్పుకోవాలి, పలకరించాలి. వారం తర్వాత మనం కలిసిన వాళ్ళము, వాళ్ళ గురించి ఏదో సందర్భంలో ఏదో తెలిసి ఉంటే వాటి గురించి పరామర్శించాలి. ఒకవేళ నువ్వు ఇంటికి వెళ్ళకపోయినా సరే తెలిసి కలుసుకున్నప్పుడైనా పరామర్శించకుండా నాకెందుకో లే అనుకుని వెళ్తే అదే విశ్వాసం అండి. అదేం ప్రేమ? ఒకరు బాధపడుతుంటే బాధను చూడకుండా వదిలిపెట్టిపోయాడు ఒక లేవీయుడు. కొట్టబడి ఆడ బట్టలు పడిపోయి కొన ఊపిరితో పడిపోతుంటే అమ్మో నాకెందుకు వెళ్ళిపోయాడు ఒక యాజకుడు. అట్లా నువ్వు వెళ్ళిపోతే నువ్వు ఎట్లా మంచివాడవుతావు? ఎట్లా నువ్వు పొరుగువాడేవవుతావు? నా పొరుగువాడెవడు అంటే బాధలో పరామర్శించేవాడే కదా పొరుగువాడు. కష్టము వచ్చినప్పుడు కనీసం పక్కన నిలబడవే కదా పొరుగువాడు. ఆ ప్రేమను నువ్వు చూపించకపోతే నువ్వు పొరుగుదానివి, పొరుగువాడివి ఎట్లా అవుతావండి? పౌలు చెప్తున్నాడు, మీ విశ్వాసము ప్రచురము చేచుండుటను బట్టి. అంటే వాళ్ళు శ్రమలో నిలబడ్డారు లేకుంటే సహించారనేది కాదు. ఆ సహించిన వారు పరిశుద్ధుల పట్ల, అంటే సంఘములో ఆయన రక్తంతో కడగబడిన పరిశుద్ధుల పట్ల కూడా ఆ విశ్వాసాన్ని చూపారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ హల్లెలూయా. అంటే ప్రేమ కలిగి ఉండాలి. ఒకవేళ నువ్వు ఆ ప్రేమతో సంఘంలో లేవు అనుకో, మనం బైబిల్లో చెప్పినట్లుగా కొండలను పెకలించగలిగిన విశ్వాసం నీకు ఉండొచ్చు. నీ ఎదుట ఉండిన కొండలను పెకలించుకొని నిలబడి ఉండొచ్చు, కానీ నువ్వు వ్యర్థుడవే. ప్రేమ లేని వాడైతే వ్యర్థుడు అని రాయబడింది.
తోటి వారిని ప్రేమించలేని నువ్వు దేవుని ఎట్లా ప్రేమిస్తావు? ఆ మాట యోహాను డైరెక్ట్గా అంటాడు. దేవుని ప్రేమించేవాడు తన పొరుగు అని తిరస్కరించడం కూడా బైబిల్లో ఉంది. ఒక ఇంట్లో ఉన్నప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పుడు అర్థం చేసుకుని అడ్జస్ట్ చేసుకొని కొన్నిసార్లు తగ్గి కొన్నిసార్లు హెచ్చరించి కలిసిపోయిన సందర్భాలు కుటుంబంలో ఉంటే, అదే కుటుంబంగా పిలువబడుతున్న సంఘంలో కూడా నువ్వు అలా ఉండాలి కదా. బెట్టు చేసి బిడియం చేసి కోపం రేపి కలహాలు రేపి మాటలు పెంచి ప్రేమలను చంపివేసి నువ్వు మాత్రం వచ్చి దేవుడు నాకు గొప్ప కృపనిచ్చాడు, బలపరిచాడు, దేవుని దయను బట్టి నేను దీవించబడ్డా అని చెప్తే అది వ్యర్థం అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ విశ్వాసం ప్రచురం చేయబడాలి. అదేంటంటే నీ ప్రేమ ఎదుటి వారికి తెలియాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎదుటి వారి పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నావో ఆ ప్రేమను బట్టి వాళ్ళు అర్థం చేసుకోవాలి. నాది ఏ కులమో ఏ మతమో ఏ ఊరో కానీ ఈ సంఘానికి వెళ్తే నన్ను ప్రేమిస్తారు, ఆదరిస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అదిగో మేము ఉన్నామనే ధైర్యం మాకు కలుగుతుందని నమ్మకాన్ని ఎదుటివారికి కలగజేయాలి. మేమున్నామనే ధైర్యాన్ని నింపగలిగినటువంటి మాటలు నీ నోట నుంచి రావాలి. నువ్వు ప్రేమించకపోతే ఎట్లా వస్తాయి? నువ్వు ఆదరించకపోతే ఎలా జరుగుతుంది ఈ క్రియ? అలా ఉంటేనే కదా సంఘం అభివృద్ధి పొందేది, సంఘం ఆకర్షించబడేది. అనేకులు కూడా అక్కడికి వెళ్తే అందరూ ఒక్కటే మాట మీదకుంటారు, ప్రేమ కలిగి ఉంటారు, సహిస్తారు, ఓర్చుకుంటారు, కలిసి ప్రార్థన చేస్తారనే ఒక విశ్వాసం అంటే ఒక ప్రేమ మన సంఘములో నుంచి ప్రచురం అవ్వాలి. వాళ్ళకే సమాధానం ఉండదు, వాళ్ళకే నెమ్మది ఉండదు, వాళ్ళకే ఒకటి పడదు, ఎప్పుడు గొడవలే, ప్రతిదానికి తేడాలే అని ఒక సంఘము గురించి సాక్ష్యం వినిపెడితే ఏ వ్యక్తి ఆ సంఘంలోకి వస్తాడు? అఫ్కోర్స్ కొందరు ఎవరు ఎట్లా జరగని, అది సరిగా ఉండకపోని, అది నీతియుక్తంగా ఉండకపోని, వాళ్ళు ఎన్ని గొడవలన్నా పడిని ఏమన్నా చేసుకొని, నేను ఆదివారాన్ని ఆ సంఘానికి వెళ్ళానా, నా మటుకు నేను ప్రార్థన చేసుకున్నాను వచ్చానా, క్షేమం ఉంటుందా అలాంటి సంఘాల్లో? ఐక్యత ఉన్న చోటనే కదా శాశ్వత జీవం. అంటే నామకార్థమైన సంఘాల్లో గురించి నేను చెప్పట్లేదు. నువ్వు ఆత్మీయంగా కట్టబడాలి అంటే నీ ద్వారా నువ్వు క్రీస్తు వాడిగా ఉండి, నువ్వు క్రీస్తు వాడిగా ఉన్నటువంటి ఆ క్రీస్తు మనసును ధరించుకున్న వాడివైతే, క్రీస్తు ఎదుటివాడిని ప్రేమించాడు, బలహీనులను ప్రేమించాడు, భక్తిహీనులను ప్రేమించాడు, తన్ను తాను సమర్పించుకునే స్థితిలో ప్రేమించాడు. ఎప్పుడు కూడా ప్రేమ చూపని స్థితి లేనే లేదు. మరి నువ్వు క్రీస్తు వాడిగా ఉంటే ఆ ప్రేమ చూపించే సంఘముగా నీవు కూడా ఉండాలి కదా. కాబట్టి మన సంఘంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఎదుటి వారిని ప్రేమించాలి తప్ప ద్వేషించకూడదు. అట్టి మనసు దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. సహించాలి తప్ప సూటిమోటి పాంటలు అనకూడదు. భరించాలి తప్ప ఒకరోజు కూడా దేవుని సన్నిధిలో అది మనకు లక్కే. వాడు అన్నప్పుడు నువ్వు పడ్డావుగా, దులుపుకొని వెళ్ళావుగా, నా కోసం నువ్వు ఓర్చుకున్నావుగా, దేవుడు దీన్ని కూడా చూస్తాడండి. నేను ఎందుకు ఓర్చుకోవాలని నీకున్న స్థాయి స్తోమతను బట్టి, నీకున్న ఒక సెల్ఫ్ ఐడెంటిటీని బట్టి, నువ్వు పెంచుకున్నటువంటి దాన్ని బట్టి తగ్గకపోతే ఒక రోజు నా కోసం నీ ఏం వదిలిపెట్టావు? నీ ఆహాన్ని వదిలిపెట్టావా? నీ స్థితిని వదిలిపెట్టావా? నువ్వు తగ్గించుకున్నావంటే ఆ రోజు నేను ఇట్లా అనుకోలేదు ప్రభు అంటే ఒప్పుకోడు. దాసుడుగా ఉండాలి దేవుని సన్నిధిలో. ఎదుటి వారికి కూడా అలాంటి వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మన సంఘం ఎలా ఉండాలంటే ప్రేమ కలిగిన సంఘంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంకుల్ అంటూ ఉంటాడు, ఒకరినొకరు వందనాలు కూడా చేసుకోరయ్యా అని. ఎంత బాధ ఉంటుంది. ఎందుకు మీరు రావడానికి మందిరానికి రావడం? ఎదుటి వారి పట్ల సమాధాన పడకుండా మందిరానికి వస్తే అది మీకు శిక్ష అని ఎన్నిసార్లు మీకు బోధించుంటాను. అది మీకు శిక్షా విధి కలగడానికి కారణమవుతుంది. కక్షలు ఉంచుకొని, కలహం ఉంచుకొని కూడుకుంటే అది మన బ్రతుకులకు నష్టం అని ఘోషిస్తూ ఉంటే, కలహాలే ఉంచుకొని, కోపాలే ఉంచుకొని, ద్వేషాలే ఉంచుకొని, మత్సరాలే ఉంచుకొని మందిరానికి వస్తే మన బ్రతుకులు బాగుపడవు. ఆ సంఘం కూడా విస్తరించబడదు, అభివృద్ధి చెందదు.
ఆది అపోస్తుల బోధలో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ఎదుటి వారిని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నిసార్లు అయ్యా అంటే నువ్వు 70 సార్ల వరకైనా సరే, అంటే నీ జీవితాంతం నువ్వు ప్రేమిస్తూనే ఉండాలి అంతే. ఇంకా ద్వేషానికి, అసూయకు, పగకు, ప్రతీకారానికి సంఘంలో తావు ఉండకూడదు. ఒక క్షణం నువ్వు బాధపడ్డా ఓర్చుకొని వదిలిపెట్టాల్సిందే తప్ప అదే కోపాన్ని సంవత్సరాల తరబడి వారి మీద చూపించకూడదు. మీ విశ్వాసం ప్రచురము చేయబడాలి అంటే మీ ప్రేమ అందరికీ తెలియాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, నీ ప్రేమ ఎవరికైనా తెలిసిందా? నువ్వు ఇంతగా ఆదరిస్తావు, ఇంతగా ప్రేమిస్తున్నావు, ఇంతగా వారి పట్ల ఒక బాధ్యత కలిగి ఒక మాట మాట్లాడుతున్నావు అని సంఘములోకి వచ్చిన వారికి నీ ప్రేమ తెలుసా? అక్క బాగున్నావా, వదిన బాగున్నావా, ఎలా ఉన్నావు, ఈ మధ్య రాలేకపోతున్నావేంటి, వద్దామనుకున్నాం కుదరలేదు, ఏదైనా ఒక చిన్న ఫోన్ చేస్తే వచ్చేవాళ్ళకి కదా, ఈసారి ఏదైనా ఉంటే చెప్పు, మేము వస్తాం, ధైర్యంగా ఉండు. ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయండి, ఎవరి బిజీ వాళ్ళకు ఉంటాయి, కానీ ఒక మాట మనం మాట్లాడాలి కదా సంఘంలోకి వచ్చిన వారితో. ఆ ప్రేమను మనం చూపించాలి కదా. రాకపోతే వాళ్ళంతే రారు అనుకొని మనకు మనం నిర్ణయించుకుంటే దేవుడు లెక్క అడగడా? క్రీస్తు వారిగా ఉండే వారి యొక్క లక్షణం ఏంటంటే వారి విశ్వాసము ప్రచురించబడమే కాదు, పరిశుద్ధుల ఎడల కూడా వారి విశ్వాసం తెలియచేయబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్లార్డ్, హల్లెలూయా. మన సంఘము కూడా గేట్ ఆఫ్ హెవెన్ మినిస్ట్రీస్లో ప్రేమే ఉండాలి. ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడవు. ఆ విశ్వాసం మృతం. తోటి వారిని ద్వేషిస్తే నువ్వు చీకట్లో ఉన్నవాడు. దేవుని ప్రేమ నీలో లేదు. దేవుని చిత్తాన్ని నువ్వు ఎరగల. గుడ్డిగా ఆచారబద్ధకు నువ్వు వస్తున్నావు మందిరానికి, అంతే. నీ బ్రతుకులో ఎలాంటి ఫలితం ఏమీ ఉండదు. నువ్వు సాక్షాత్కరంగా బ్రతకలేవు. కానీ క్రీస్తు వారి విశ్వాసం ఏం చేయబడుతుంది? అన్ని చోట్ల ప్రచురము చేయబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్లార్డ్, హల్లెలూయా. ఇంకొక మాట చదువుకుందాం. మన విశ్వాసం ప్రచురము అంటే మన ప్రేమ ప్రచురము చేయబడాలి. ఎవరి పట్ల అంటే మన సంఘస్థుల పట్ల, పరిశుద్ధుల పట్ల. ఎవరి పట్ల? పరిశుద్ధ. ఎవరైతే రక్తంతో కడగబడ్డారు, లోకంలో ఉన్నవారితో అబ్బో తెగ జోరుగా, జిగిరిగా ప్రతి దాంట్లో కలిగి ఉంటాయి. కానీ మందిరానికి వచ్చే మన వాళ్ళతో మాత్రం బెట్టింపులు, రెట్టింపులు కరెక్ట్ కాదు. బ్రతుకును మార్చుకోవాలి. లేకపోతే నువ్వు క్రీస్తు వాడివి కాదు అనుకుంటూ బ్రతుకుతావు అంతే. రేపు కూడా అని పక్కన పెడతావు. ఏముంది నా వాడిగా నువ్వు ఎప్పుడు బతికావు, ఏ స్థితిలో బతికావు, ఏ స్థాయిలో బ్రతికావు, నన్ను బట్టి నేను నేర్చుకున్నదేంటి, నువ్వు కలిగిన సాక్ష్యం ఏంటి అని దేవుడు ఒకరోజు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. క్రీస్తు వారికి ఉండడం అంటే లెక్కప్ప చెప్పడం ఈ లోకంలో. కాబట్టి మన విశ్వాసానికి ఒక లెక్క ఉంది. ఆ విశ్వాసం ఏంటంటే ప్రేమను ఎదుటి వారి పట్ల కనపరచడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం, చూడండి. ఈ ప్రేమ తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. ఏంటమ్మా ఇంతసేపు తీసారా? అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల మీకున్న విశ్వాసం వెల్లడాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతకు ఆ విశ్వాసం ఏంటి అనేదానికి మీరు 2వ పత్రిక 1:3 చదవండి. ఇది యుక్తమే. ఎలాగనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది, మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెస్సలోనిక సంఘం యొక్క విశ్వాసం గురించి పౌలు ఏం చెప్తున్నాడంటే, మీ విశ్వాసం అందరు మీ విశ్వాసం గురించి చెప్పుకుంటున్నారు. అంటే వాళ్ళు ఉపద్రవులు కూడా దేవుని నమ్ముకున్నారు. ఆ మాట కూడా ఉంది మొదటి పత్రికలో చూడండి.
6వ వచనం నేను చదువుతాను. మొదటి అధ్యాయం 6వ వచనంలో, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభును పోలి నడుచుకుని వారైతిరి అని రాయబడింది. వీళ్ళు అకయ సంఘానికి మాదిరికరంగా నిలబడ్డారు. ఉపద్రవాలు జీవితంలో వచ్చినప్పుడు, కష్టాలు వాళ్ళ జీవితంలో వచ్చినప్పుడు దేవుని పోలి నడుచుకున్నారు. అది విశ్వాసం. అంత మాత్రం కాకుండా వాళ్ళ ఇంకా అభివృద్ధి పొందిన విశ్వాసం ఏంటి, అంతలకు మ్రోగిన విశ్వాసం ఏంటంటే వీళ్ళు శ్రమలో నిలబడ్డారు, ధైర్యంగా నిలబడ్డారు అనేది కాదు. ఏంటంట, ఇప్పుడు మనం చదువుకున్న 2వ పత్రికలో చూడండి, ఎలయనగా మీ విశ్వాసం బహుగా వృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేలడ హల్లెలూయా. ఏంటంట, ఎదుటివాడు ప్రతివాడు, ఒక్కడు కాదు, ప్రతి వాని ఎదుట ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. అది విశ్వాసం. ఏ విశ్వాసం అభివృద్ధి పొందుతుంది? శ్రమల్లో నిలబడ్డాను, ధైర్యంగా ఉన్నాను, నా జీవితం ఇన్ని శ్రమలు కలిగాయి, కానీ దేవుని కృపను బట్టి నిలబడ్డాను అనుకున్నావు, నిజమే. అంత ప్రేమ నువ్వు చూపించినప్పుడు, నీ పట్ల చూపించినప్పుడు నీవు కూడా ఎదుటివారి పట్ల ప్రేమను చూపించాలి కదా. తెస్సలోనిక సంఘం ఉపద్రవంలో దేవుని నమ్మింది, శ్రమలో దేవుని వదిలిపెట్టలేదు. అంత మాత్రం కాకుండా ప్రతి ఒక్కరు కూడా, ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎదుటి వాని ఎడల దేనిలో విస్తరించారంటే ప్రేమ చూపుట యందు విస్తరించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రేమే ఈ కింది వచనాన్ని మనం చదివితే, అందువలన 4వ వచనం, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక మొదటి 4వ వచనం, అందువలన మీ హింసలన్నిటిలో మీరు సహించిన శ్రమలోను మీ ఓర్పును మీ విశ్వాసమును చూచి మేము దేవుని సంఘంలో మీ యందు అతిశయపడుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడంటే, మీరు ఆ ప్రేమ చూపుతున్నారు, శ్రమల్లో చూపించారు, బాధలో చూపించారు, కష్టంలో చూపించారు. కాబట్టి మీ పక్షాన మేము కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కాబట్టి ఈరోజు నీ విశ్వాసం ఏమి ప్రచురం చేయబడుతుంది? దేవుని నమ్ముకున్నాను మాట అయినా, నిలబడ్డానుకున్న ఆలోచనేనా, లేకుంటే ఎదుటి వారి పట్ల ప్రేమను చూపిస్తున్నటువంటి ఆలోచన? కాబట్టి ఏమి ప్రచురం అవ్వాలి? ప్రేమ ప్రచురం అవ్వాలి. ఆ ప్రేమ అనేకులకు తెలిసినప్పుడు అనేకులు ఆ ప్రేమలోకి నడిపించబడతారు, ఆ ప్రేమ ద్వారా ఆదరించబడతారు. సంఘానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ఆదరించబడాలి. అది మనం చూపుతున్న ప్రేమను బట్టే ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాననుకోండి, 1-2-3 వస్తారు ప్రార్థన చేయడానికి, వాళ్ళతో మాట్లాడడానికి సరిపోతుంది, వచ్చిన వారందరినీ పలకరించడానికి సరిపోతుందా? పోనీ కొన్ని సంఘాల్లో వచ్చిన ప్రతి ఒక్కరు పోయే ముందు దైవ సేవకుడికి వచ్చి, అయ్యా వందనాలయ్యా, వస్తామయ్యా అని చెప్పి వెళ్తారు. అలా చెప్పి వెళ్ళే ఏంటి సంస్కృతి మనం లేదుగా. వచ్చాం, చూశాడుగా అని వెళ్ళిపోయేవాళ్ళు, అయ్యా వస్తాము అని పలకరించి దర్శించి ఒక మాట చెప్పే అలవాటు లేదు. ఒకవేళ ఇక్కడ వచ్చిన వారితో మాట్లాడకపోతే, వాళ్ళు వచ్చి శ్రమలో ఉన్నారు, వీళ్ళతో మాట్లాడితే సరిపోయింది, నాకు కూడా కాస్త మతిమరుపు ఎక్కువ కదా, మమ్మల్ని అందరానికి వెళ్తే ఎవరు పట్టించుకోలేదు, మమ్మల్ని అడగలేదు. ఇప్పుడు పట్టించుకోవడం, ఎదుటివారి పట్ల ప్రేమను చూపించడం ఒక సేవకుడి పనేనా? తెస్సలోనిక సంఘం యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది? మీ విశ్వాసం అభివృద్ధి చెందింది, మీలో ప్రతి వాడు ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించింది అన్నాడు. ప్రతి వాడు ఎదుటివాని పట్ల చూపే ప్రేమ చూపుతున్నామా మనము? ఒకవేళ సమస్య ఉంటే, సరే కాసేపు ఆగండి, పాస్టర్ గారితో మాట్లాడదాం అని ఆపి పాస్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చి సమస్య చెప్పి ప్రార్థించుకొని ఆ విధంగానే సాయం చేస్తున్నామా? వీళ్ళకి ఈ సమస్య ఉంది అని చెప్పడానికైనా సాయం చేస్తున్నామా? పోనీ మీరైనా సరే కలిసి ప్రార్థన చేద్దాం, రేపు నాకు ఖాళీగా ఉంది, రేపు నేను ఇంటికి వస్తాం, మనం ప్రార్థన చేద్దాం, నువ్వు ధైర్యంగా ఉండవు అని చెప్పగలుగుతున్నామా? ఏమీ జరుగుతుంది ఎదుటి వారు బలపరచబడ్డానికి? ఎట్లా అభివృద్ధి చెందుతుంది? నీ వచ్చావా, విన్నావా, నీ అంత నువ్వు స్తుతించావా, ఆరాధించావా, నీ ఆ వాక్యం ద్వారా నువ్వు బలపరచబడ్డావా?
వెళ్ళిపోయావా? ఎదుటివారి పట్ల ఒక బాధ్యత కలిగి ఉండడమే సంఘము. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్లాడు. హల్లెలూయా. నీ ప్రక్క వారి పట్ల నువ్వు బాధ్యత కలిగి ప్రవర్తించడమే సంఘములో ఉండవలసిన ఒక ముఖ్యమైన లక్షణం. నేర్చుకుందాం ఇక మీదటైనా. ఇప్పటి వరకు ఎవరంతటి వాళ్ళు వెళ్ళారేమో, ఇప్పటి వరకు పట్టించుకోపోలేదేమో, ఇక మీదటైనా మన సంఘముల నుంచి ప్రేమ అభివృద్ధి పొందినట్టుగా, ప్రచురము చేయబడినట్లుగా, ఎదుటి వారితో విషయాల్లో వాళ్ళు ఎలాంటి వారైనా సరే ప్రేమ కలిగి మాట్లాడతాం, ప్రేమను కనపరుద్దాం, సహిద్దాం, భరిద్దాం. అలాంటి వారి ద్వారానే సంఘము విస్తరించబడుతుంది. అలా నిర్ణయించుకొని, అలా సంకల్పించుకున్న వారి ద్వారానే అనేకులు ఆదరించబడతారు, అనేకులు ఆకర్షించబడతారు. తెస్సలోనిక సంఘము చూపించిన ప్రేమ మనమందరము కూడా చూపుదుము గాక. నిజంగా చెప్పారా? మనమందరం కూడా ప్రేమ కలిగి మన ప్రక్క వారిని ఆదరించుదుము గాక. ఇప్పుడు అట్టి మనసు నాకు దయచేయి ప్రభు అని అనండి. ఇప్పుడు చెప్పండి, ఎదుటి వారిని ప్రేమించే మనసు నాకు దయచేయి ప్రభు అనండి. ఆమేన్. కాబట్టి ఆ ప్రేమ లేకపోతే సంఘం అభివృద్ధి పొందదు. సంఘంలో బాధ్యత కలిగి ఉందాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట చూసుకొని ముగించుకుందాం. అదేంటి అంటే, ఇక్కడ నేను వాస్తవానికి ఎక్కువ ఏమి రాసుకోలేదు, మూడు మాటలు రాసుకుని. ఒకటి, ప్రేమ ప్రచురించబడాలి. 2, విధేయత ప్రచురించబడాలి. 3, మనకు అనుగ్రహించబడిన కృప ప్రచురింపబడాలి. 4, మన దాతృత్వము ప్రచురింపబడాలి. సరే, ఈ 2 మాటలు వచ్చే వారం నేర్చుకుందాం. అయితే ఈ మాట మాత్రం మనం ప్రచురం కావాలి. ఏంటి అంటే చదువుదాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 1, ప్రేమ సంఘంలో విస్తరించబడాలి ఎదుటి వారి పట్ల. విధేయత, కృప అనేది వచ్చే వారం నేర్చుకుందాం దేవుని చిత్తమైతే. ఇప్పుడు దాతృత్వము, సంఘ పరిచర్య కోసం. ఇప్పుడు మాసిదోనియ సంఘం గురించి ఆయన ఒక మాట చెప్తూ ఏమంటాడు అంటే, చూడండి, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. మాసిదోనియ సంఘం యొక్క స్థితిని వీళ్ళకి ఇన్స్పిరేషన్గా, ప్రేరేపణగా ఉండడానికి, కొరింథీ సంఘం కూడా అలాంటి సంఘముగా మార్చబడ్డానికి ఏం చెప్తున్నాడంటే, ఈ మాసిదోనియ సంఘం వాళ్ళ జీవితంలో 2వ వచనం చూడండి. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఒక విశ్వాసం, అది వ్యక్తిగత విశ్వాసం. శ్రమలో సంతోషించు. మాసిదోనియ సంఘం యొక్క ఆ శ్రమల్లో కూడా వాళ్ళు సంతోషించారు, స్థిరంగా దేవుని యందు నిలబడ్డారు. అంతేకాకుండా సంతోషించిన వారు ఎలా ఉన్నారు అంటే, ఇప్పుడు చూడండి, వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు దేవుని యొక్క పరిచర్య నిమిత్తం, దేవుని యొక్క పని నిమిత్తం నిరుపేదలు. ఈ రోజుల్లో దేవుని కానుక ఇచ్చే విషయంలో వారానికి వచ్చి ఒక 10 రూపాయలు వేస్తారు, కాస్త డబ్బున్న వాళ్ళైతే ఒక 100 రూపాయలు వేస్తారు. సంఘ పరిచర్య అభివృద్ధి పొందాలి అంటే అనేకమైన కార్యక్రమాలు జరగాలి అనుకున్నప్పుడు అది ఎలా జరుగుతుంది? సంఘస్థులు ఇస్తేనే కదా. అఫ్కోర్స్ దేవుని యొక్క మహాకృపను బట్టి మన మందిరంలో మీరిస్తున్న దాతృత్వాన్ని బట్టి
మనము అనేకమైన ఉపవాస ప్రార్థనలు, కూడికలు దేవునికి మహిమకరంగా జరిగించాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మన సంఘంలో కూడా పేదవారే ఇస్తున్నారు. పోయిన సంవత్సరం కాదు, అంతకుముందు సంవత్సరం క్యాలెండర్స్ కోసం మనం అనౌన్స్ చేసిన ఒకరు 5,000 ఇచ్చారు. వాళ్ళు ఎంత పేదవారంటే అసలు నాకు ఆ డబ్బు తీసుకోవడానికి మనసు చాలా బాధ అనిపించింది. కానీ తీసుకోవాలి, అది వారికి నమ్మకం, అది వారికి దేవుని మీద ఉన్న ప్రేమ, అది రుజువు చేస్తుంది. అందుకనే అంతకుముందు సంవత్సరం మన క్యాలెండర్ చాలా చిన్నది. అది ఆ సంవత్సరం ఓన్లీ 7,000 మాత్రం వచ్చాయి. పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం కాదు, ఈ సంవత్సరం దేవుని కృపను బట్టి అందరూ చేతులు చాచారు. నేనంటాను, పేదవారు ఇస్తున్నారు, కానీ కాస్త స్థితి స్థాయి ఉన్నవాళ్ళు ఇవ్వడానికి మనసు రావట్లే, దేవుని పరిచర్య నిమిత్తం కానుక ఇవ్వడానికి. పోయిన నెలలో, జూలై నెలలో మన ఉపవాస కూడిక జరిగినప్పుడు ఒక సహోదరి ఒక 5,000 వేశారు. అయ్యా, అనౌన్స్ చేయకపోయినా సరే ఏదో ఒక పనికి ఉపయోగపడుతుంది కదా అని వేశారు. నేను చెప్పలేదు. అంటే దేవుని పని నిమిత్తం కేవలం మన శ్రమలో నిలబడడం కాదు, అందుకనే పరిశుద్ధుల అవసరాలు, పరిశుద్ధుల పరిచర్య, ఏ విధంగా వాక్యం ప్రచురింపబడుతుంది, దేవుని నామ మహిమార్థమై అనేకులకు ఆ వాక్యము సంఘం ద్వారా ప్రచురింపబడుతుంది, కార్యక్రమాలు జరుగుతాయి అంటే అది సంఘస్థులు ఇచ్చిన దానిని బట్టే కదా. ఇచ్చేంత స్థాయిలో లేము అనుకోవడం కాదు. అందుకని పేద విధవరాలు ఉన్నంతలో ఉన్నది ఇచ్చింది, అందుకనే ఆమె ఘనురాలుగా పిలువబడింది. అందరికంటే ఎక్కువ ఇచ్చిన దానిగా మార్చబడింది. మాసిదోని సంఘం వారు నిరుపేదలైనప్పటికీ, ఏంటంట, నిరుపేదలైనప్పటికీ వాళ్ళ దాతృత్వం, ఇది దేవునికి ఇస్తే, నేను తింటే నేను ఒక్కని తింటాను కదా, ఆ దేవునికి ఇస్తే అనేక మందికి దీవెనకరంగా ఉంటుంది కదా, అది దేవుని మహిమార్థమై ఉన్న ఒక మంచి మనసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5,000 మంది పురుషులే ఉన్నారు, తినడానికి తిండి లేదు. ఒక్కరి దగ్గర మాత్రమే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. వాళ్ళ అమ్మ నాన్న కూడా, రే నువ్వు పిల్లోడు ఎవరా, తినరా, మాలాగా కడుపు ఏం మార్చుకుని తిను అని అనలా. అది ఆయనకిస్తే ఆయన దాన్ని విరిచి విస్తరింపజేసి అభివృద్ధి పరుస్తాడని నమ్మకంతో తెచ్చి దైవ సేవకుడికి ఇస్తే ఆయన తీసుకెళ్ళి ప్రభు చేతులు పెట్టగానే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించగానే 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి, 5,000 మందికి, పురుషులకే, మళ్ళీ స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉన్నారు మనకు తెలియదు. తినగా ఏం జరిగింది, 12 గంపలు ఎత్తారు. చూడండి, మన దగ్గర ఉన్నది కొద్దిదైనా దేవుని పని నిమిత్తం ఇవ్వాలనే మనసు మనకు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుని పరిచర్య, ఏదో ఒక విధంగా వాడబడితే చాలు అని ఇవ్వాలి. ఎలా వాడబడింది, ఎందుకు వాడబడింది, ఏం చేశారనేది లెక్కలు అనవసరం. అందుకనే డబ్బును ఉంచకుండా ఎప్పుడప్పుడు ఏదో ఒక రకంగా వాడబడిన పరిచర్య అభివృద్ధి పడడానికే వాడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాసిదోనియ సంఘం యొక్క దాతృత్వం విస్తరించబడింది. వాళ్ళు పేదలు అయినా సరే ఇవ్వడానికి మాత్రం పేదలు కాదండి. నేను నా దేవునికి ఇవ్వాలి, నా పని నిమిత్తం. వాళ్ళు ఆకలితో ఉన్నారో, అలమటించారో, పస్తులే ఉన్నారో, వాళ్ళకు లేకుండా ఉన్నారో మనకు తెలియదు, కానీ ఆ స్థితిలో మాత్రం దేవునికి ఇవ్వగలిగే స్థితిలో అయితే ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా మనం ఇస్తే దేవుడు అట్లా ఊరికేం వదిలిపెట్టాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీరు కానీ ఒక మాట చూడండి, సామెతల గ్రంథం 11:25 వచ్చిన ఒక మాట చదువుదాం. చాలు. ఔదార్యము గలవారు ఏం పొందుతారు, పుష్టి నొందుతారు. నీళ్లు పోయేవారు వారికి నీళ్లు పోయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఇస్తే నీకు ఇవ్వబడుతుంది. నాకే చాలట్లేదు, నాకే కుదరట్లేదు, ఇంట్లో ఈ సమస్యలు ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ బాధలు ఉన్నాయి, ఈ సమస్యలో, ఈ బాధలో, కన్నీళ్ళలో, దుఃఖంలో నువ్వు దేవునికి ఇవ్వగలిగింది ఏంటి?
అందుకనే ఔదార్యము కలిగిన వారు, దాతృత్వం కలిగిన వారు, నీళ్లు పోయగలిగిన వారికి దేవుడు నీళ్లు పోస్తాడు. సంఘములో కూడా నేను కోరుకుంటుంది ఏంటి అంటే, ఇవ్వగలిగిన వారు పరిచర్య నిమిత్తం, ఈ పని నిమిత్తం, ఇదిగో నా వంతు సహాయం దేవుడు నాకు ఇచ్చినదే ఆయనకి ఇస్తున్నానని మంచి మనసుతో ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నవారు లేపబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాసిదోనియ సంఘం యొక్క వారికి ఔదార్యం, పరిశుద్ధుల కొరకైన, అవసరతల కొరకైనటువంటి వాళ్ళ చంద, వారి కానుక వాళ్ళు ఇచ్చారు. ప్రార్థన చేస్తారు కానీ కానుకలు ఇవ్వరు. కానుకలను కూడా డివైడ్ చేస్తారు. ఇంటికి వచ్చే వాళ్ళకు ఉంటారు, వాళ్ళకు కొంత, నెల నెల వచ్చే వాళ్ళకి వీళ్ళకి అందరికి ఇచ్చి మిగతాది తెచ్చి దేవునికి ఇవ్వడానికి కాదు. నువ్వు ఎక్కడ నాటబడ్డావో, ఎక్కడ మారు మనసు పొందావో, ఎక్కడ బలపరచబడుతున్నావో అక్కడ నీ దశభాగము, నీ కృతజ్ఞత అర్పణ, స్వేచ్ఛ అర్పణ, నీవేదైనా అర్పణ అక్కడ ఇవ్వాలి. మిగతాది నీకు నచ్చితే వారికి ఇవ్వాలనుకుంటే ఇవ్వాలి. ఇక్కడ తిండి తింటూ, ఇక్కడ బలపరచబడి వేరే వాళ్ళని పోషించే వాళ్ళు, టీవీ ప్రసంగికులు వేలు పంపిస్తుంటారు, వాళ్ళకి ఇస్తారు, వీళ్ళకి ఇస్తారు. డబ్బున్న వాళ్ళ కార్పొరేట్ పాస్టర్స్కి అయితే వేలు పంపిస్తారు, వాళ్ళ పేరు పడడానికి ఆలోచిస్తారు. కానీ మీకోసం ప్రయాసపడి, మీకోసం కష్టపడి, అహోరాత్రులు నా సంఘం బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి అని కనిపెట్టి కన్నీరు కారుస్తున్న సేవకులకు చాలామందికి చిన్న చూపైంది. కారులు దిగుతూనే పెద్ద పాస్టర్. అట్లా ఉండకూడదు. ఏం చేయాలి? మన దాతృత్వం విస్తరించబడాలి. వాళ్ళ గురించి రాయబడిన మాట ఏంటి అంటే, ఒక మాట చూడండి ఏమైంది ఇక్కడ. ఈ కృప విషయంలోనూ, పరిశుద్ధుల కొరకైన పరిచర్యల పాలు పొందు విషయంలోనూ మనస్పూర్వకంగా మమ్మను వేడుకొనుచు, తమ సామర్థ్యం కొలదీయగాక సామర్థ్యము కంటే ఎక్కువ తమంతట తాము ఇచ్చిరని సాక్ష్యము చెప్పుచున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అట్లానే ఇప్పుడు ఏం లేకపోయినా ఇవ్వండి, నేను మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయట్లా. బైబిల్ ఏముందంటే అక్కడ ఒక మాట ఉంది చూడండి, మీరు అదే 11వ వచనం. కావున తలపెట్టుటకు సిద్ధ మనసు మీలో ఎలాగూ కలిగనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యం ఇప్పుడు నెరవేర్చండి. మొదట ఒకడు సిద్ధ మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరమగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాళ్ళు ఇచ్చారు అని ఎవరు, ఈ అననీయ సప్పీరులాగా వాళ్ళు కూడా అమ్ముకొని కొంత దాచుకొని తెచ్చి ఇంతే మాకున్నదంతా ఇచ్చామని డబ్బలు కొట్టుకోవడానికి ఇవ్వకూడదు. నీకు చేతనేంత వరకు ఇవ్వగలిగింది మనస్ఫూర్తిగా దేవునికి పరిచర్య నిమిత్తం ఇవ్వాలి. దానిని బట్టి సంఘం వృద్ధి జరుగుతుంది. సంఘంలో రకరకాల ప్రోగ్రామ్స్, కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కార్యక్రమాలు జరగాలంటే కానుకలు కూడా సమృద్ధిగా ఉండాలి కదా. ఇప్పుడున్న పరిస్థితిలో ఒక్క రోజు ఉపవాస ప్రార్థనకు 30,000 రూపాయలు ఖర్చు అవుతాయి. మీకు తెలుసో లేదు? ఒక్కరోజు. మరి నెలంతా కూడా 30,000 రావు. కనీసం సంవత్సరంలో 6-7 ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తాం. మరి ఎట్లా వస్తాయి? కాబట్టి శక్తి కొలది కాదు కానీ మీకు కలిగిన కొలది ఇవ్వడానికి సిద్ధ మనసు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవుడి పట్ల ఉన్న మీ ప్రేమ. పరిచర్యల పని నిమిత్తం నేను ఇది నా వంతు అని బాధ్యత కలిగి ఇచ్చేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ప్రచురం అవ్వాలి. మిమ్మల్ని గురించి సాక్ష్యం చెప్పాలి. ఏమి ఇవ్వకపోతే ఏ కార్యక్రమాలు జరగవు మందిరంలో. నేను సంపాదించుకునేది నాకు, నా కుటుంబానికి, నా బిడ్డలకు, వాళ్ళ చదువులకే సరిపోతుంది. ఇంకా ఎక్కువ దేనికోసం ప్రయాస కొంత పెట్టినా దానిలో నుంచి కూడా కొంత నేను వాడుతూ ఉంటాను. దేవుని నా మహిమార్థమై. అఫ్కోర్స్ ఈ మధ్య కాలం కొందరు ఆ స్థితిని గమనించి నా చేతికి తెచ్చి ఇస్తున్నారు. నేను ఇవ్వాలని కోరుకోవట్లేదు, పనికి జరగాలని కోరుకుంటున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తున్నారు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏమి విస్తరించబడాలి, ఏమి ప్రచురం చేయాలి? పరిశుద్ధుల పనికైనా నీ దాతృత్వము ప్రచురం చేయబడాలి. వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఈ పని జరిగింది.
అనే ఆలోచన మన జీవితాల్లోకి రావాలి. విశ్వాసం ఉన్నవాడు నమ్మకంగా ఇవ్వగలుగుతాడు. కాబట్టి మీ దశమ భాగాలు, మీ కానుకలు, మీ కృతజ్ఞత అర్పణలు దేవుడు చేసిన మేలను బట్టి దేవుని మందిరంలోకి, అక్కడ రాసిన కృతజ్ఞత అర్పణలు అర్పించుచు యెహోవా మందిరంలోకి ప్రవేశించాలి. అర్పణ అంటే నోటితో స్తుతి ఒక్కడే కాదు, దానికి తగిన కానుక. అందుకనే నీకు బాగుపడితే మోషే నిర్ణయించిన కానుకను నువ్వు వెళ్ళి యాజకుడికి సమర్పించుకొని యేసు ప్రభు చెప్పాడు. కృతజ్ఞత పూర్వకంగా ఇంటి దగ్గర బీభత్సమైనటువంటి ప్రార్థన పెడతారు, 100 మందికి భోజనాలు పెడతారు, ₹1,00,000 ఖర్చు పెడతారు. దైవ సేవడికి ఇవ్వడానికి వచ్చేటప్పటికి 100, 200, 500 పెడతారు. దేవుని బిడ్డలకు నువ్వు ఇచ్చే గౌరవం ఎలాంటి చూడండి. మనుషుల కోసం, మన్నన కోసం, లోకంలో నువ్వు ఎంత గొప్పవాడని నిరూపించుకోవడానికి అయితే ఎంతైనా ఖర్చు పెడతావు. నీ ఆత్మ నశించిపోకూడదని ప్రార్థన చేసేవాడికి మాత్రం అది కూడా నచ్చితే ఇస్తారు, నచ్చకపోతే ఇవ్వరు. కుదిరితే ఇస్తారు, కుదరకపోతే ఇవ్వరు. కరెక్ట్ కాదు. వాక్యోపదేశం పొందువాడు అన్నిటిలో వాడికి భాగం ఇవ్వాలి అని బైబిల్లో ఉంది. అన్నిటిలో భాగం ఇవ్వాలి, అన్నిటిలో భాగం ఇవ్వాలి. నేర్చుకోవాలి. ఈ రోజు నుంచి మనం సంఘం దేవుని పని నిమిత్తం ఇచ్చేవారిగా మనం అందరం కూడా ఉందుముగాక. మన దశమ భాగాలు, మన కృతజ్ఞతార్పణలు దేవుని సన్నిధిలోకి తెచ్చుదుముగాక. ఓ సహోదరి నాకు ఫోన్ చేస్తాయా, నా దగ్గర ₹13,000 డబ్బులు ఉన్నాయి, మీరు తీసుకుంటారా అంటే, నాకు అవసరం లేదు, మీరు ఏ పని నిమిత్తమై అది చేయాలనుకుంటున్నారో ఆ పని కోసం కానుకలో వేయండి అని చెప్పాను. దేవుని పని జరగాలి, దేవునికి పరిచర్య జరగాలి. అంతేకాని ఆయన ప్రకటించబడాలి అంటే, పరిచర్య ధర్మం నిరంతరంగా జరగాలి అంటే మన ఔదార్యము, మన దాతృత్వము సంఘంలో పెరగాలి. నీకు వచ్చిన దాంట్లో ₹100 వస్తే ₹10 పక్కన పెట్టి ఇది దేవుని పనికి ఇవ్వాలి. నువ్వు వంట వండేటప్పుడు ఒక పిడికడ తీసి పెట్టి ఇది దేవుని సన్నిధి పంపాలి. ప్రతి దానిలో ఒక దశమ భాగం దేవుని సన్నిధికి ఇవ్వాలని ఆలోచనతో పెరిగితే సంఘంలో సమృద్ధి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి మాసిదోనియ సంఘం ఎట్లా విస్తరించబడింది? నిరుపేదపు స్థితిలో కూడా ఇచ్చారు. కొందరు అనుకొని కూడా ఇవ్వని స్థితిలో ఉండిపోతున్నారు. చేస్తామని కూడా చేయలేకపోయారు. మురుక్కుకోక ఉండడమే మేలు అని బైబిల్ చెప్తుంది. అనుకున్న తర్వాత ఇవ్వాలి. దాన్ని బట్టి ఎంత నష్టం, ఎంత కష్టం మన బ్రతుకులో వస్తుందో మనకు అర్థం కాదు. ఎందుకంటే మీరందరూ కూడా కేవలం ప్రార్థించే వారిగా కాకుండా దేవుని కోసం చేతులు చాచేవారిగా ఉండాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీరిస్తే నేను కార్లలో తిరగాలి, మీరిస్తే నేను బంగ్లాలు కట్టించుకోవాలి, మీరిస్తే నేను సూటి బూటు వేసుకోవాలని కాదు, మీరిస్తే దేవుని పని జరగాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసము ప్రచురం అవ్వాలి. 1 అంటే మన ప్రేమ ప్రచురం అవ్వాలి. 2 మన దాతృత్వం ప్రచురం అవ్వాలి. సాక్ష్యం చెప్పాలి, అనేక చోట్ల మోగాలి. ఇంకా చాలా రెఫరెన్సులు ఉన్నాయి. వీరిచ్చిన చంద ఎక్కడ? యెరూషలేములో పరిశుద్ధుల అవసరతలు తీర్చారు, మీరు ఇవ్వకపోతే అని పౌలు చెప్తున్నాడు. అఫ్ కోర్స్ ఇక్కడ సేవకులు ఎవరు లేరు. ఒక 10 మంది ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి 10 మందికి భోజనం పెట్టడం, ట్రైనింగ్ అయ్యే ఖర్చు, ఇదంతా కూడా ఇక్కడ ఎక్కువ ఖర్చు ఉండేది. ఇంకా అది అంత స్థితిలో దేవుడు మనకి ఇంకా రాలే. వచ్చేటప్పుడు అదే పరిశుద్ధుల అవసరతలు. అయ్యా మేము దేవుని సమర్పించుకుంటాం, దేవుని నమ్ముకున్న మమ్మల్ని బలపరచండి అని ఎవరైతే సమర్పించుకున్న వారిని సంఘంలో చేర్చుకొని వారిని పోషించి వారికి నేర్పాలి. అప్పుడే సంఘం విస్తరించబడుతుంది. వారే దేవుని సన్నిధిలో సమర్పించుకున్న వారు సేవకులుగా మార్చబడతారు. రాబోయే రోజుల్లో దేవుడు అట్టి కృపను మనకు దయచేయునుగాక. కాబట్టి క్రీస్తు వారిగా ఉన్న వారి యొక్క విశ్వాసం ఏమవ్వాలి? ప్రచురము చేయబడాలి. ఆ విశ్వాసం ఏమిటి? ప్రేమే ప్రచురించబడాలి. కాబట్టి నీ తోటి వారి పట్ల నీ ప్రేమ చెప్పుకునే రీతిగా ఉందా? దాతృత్వం దేవునికి ఇచ్చే విషయంలో చెప్పుకొనదగిన స్థితిలో ఉన్నావా? మనస్ఫూర్తిగా
మనసులో సంశయించకుండా నువ్వు ఇచ్చిన నచ్చిన కొలది దేవుడికి ఇచ్చే విధంగా ఉంటున్నావా? సనుగుతూ గొనుగుతూ ఇస్తే అది ప్రీతికరం కాదు. ఉత్సాహంగా ఇచ్చువాన్ని దేవుడు ప్రేమిస్తాడు. దేవుని ప్రేమ పొందాలని కూడా దేవునికి ఇవ్వాలి కదా. నేను ఏమి ఇవ్వను, నాకు ఇవ్వు అంటే అది జలగ లక్షణం అంటాడు. జలగ ఏముంటుంది? ఇమ్ము 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 అంటది, అది ఇవ్వదు. తాగడమే ఏకారికి. దేవుని మనం పీల్చి పిప్పు చేయడమే, మనం ఏమి ఇవ్వమా? అలాంటి దరిద్రం నశించునుగాక. మనమందరం కూడా దేవునికి ఇచ్చేవారిగా ఉందుముగాక. మన ప్రేమ అనేకుల విషయాల్లో అనేక చోట్ల ప్రచురించబడునుగాక. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలోంచిన మనం క్రీస్తు వారిగా ఉండిన వారి విశ్వాసం ప్రచురము చేయబడాలి. మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధుల పట్ల మీరు చూపుచున్న విశ్వాసము గూర్చియు ఈరోజు నీ విశ్వాసం బాగానే ఉంది. నీ శ్రమలో, దుఃఖంలో, కష్టంలో, కన్నీళ్ళలో, వేదనలో, బాధలో ఆయన వదిలిపెట్టకుండా నిలబడగలిగిన విశ్వాసం నీకు ఉంది. కానీ పరిశుద్ధుల పట్ల నువ్వు చూపే విశ్వాసం లేదేమో, ఆ ప్రేమ లేదేమో. ఆ ప్రేమ లేకపోతే గనగన మోగు కంచు లాంటి వాడవి, కంచు లాంటి దానవి. కొండలను పకలించగలిగిన విశ్వాసం నీకున్న ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడవో. వ్యర్థమైన భక్తి, వ్యర్థమైన విశ్వాసం దేనికి పనికిరాదు. కాబట్టి ఈరోజు నువ్వు ప్రేమను చూపగలిగిన విశ్వాసంలోకి రావాలి. ఎదుటివారు నువ్వు ప్రేమించాలి. అంత మాత్రం కాకుండా నిన్ను ప్రేమించి నీ కోసం రక్తము చిందించి ప్రాణం పెట్టిన దేవుని యొక్క పరిచర్య నిమిత్తం ఇచ్చేవాడిగా నువ్వు ఉండాలి. అలాంటి దాతృత్వం కలిగిన వ్యక్తులుగా నన్ను మార్చు ప్రభా. సంశయములు మాని, గొనుగులు మాని, నిశ్చయించుకునేది సిద్ధ మనసు కలిగి ఇచ్చేవారికి నన్ను మార్చండి. నీ పని జరగాలి ప్రభువా. పరిశుద్ధుల అవసరాలు తీర్చబడాలి. వారు తీర్చబడతారే కదా, వారి అవసరాలు తీర్చబడతారే కదా నమ్మకంగా నీ పని చేస్తారు అని వాళ్ళ అవసరాలు తీర్చడానికి మనము కూడా అవసరమైన చంద, అవసరమైన కానుక దేవునికి ఇచ్చేవారికి నువ్వు ఉండాలి. ప్రార్థన చేసుకుని, మహోన్నతుడా, సర్వాధికారి, అవును ప్రభా, మందిరానికి వచ్చి వెళ్ళడం కాదు, నీ వారికి ఉండడం అంటే చెప్పుకోవడం కాదు. నువ్వు చెప్పినట్లుగా బ్రతకడం, నువ్వు కోరుకున్నట్లుగా జీవించడం, నువ్వు ఆశపడినట్లుగా మా జీవితాన్ని కొనసాగించడం, క్రీస్తు వారిగా ఉండడం గొప్ప ఘనత. శ్రమల్లో నిలవడం మాకు మెప్పు. వాడబారని కిరీటం, శోధన సహించువాడు ధన్యుడు. వాడు జీవ కిరీటాన్ని, వాడబారని మహిమ కిరీటాన్ని పొందుతాడు. అవన్నీ మా వ్యక్తిగతమే. కానీ సంఘములో మా ప్రేమను చూపలేకపోతే, నీ ప్రేమను మేము కనపరచకపోతే ఆ విశ్వాసం వ్యర్థము. ఇక మీదట నాయన, తోటి వారిని ప్రేమించగలిగి, తోటి వారిని సహించగలిగి, తోటి వారిని అర్థం చేసుకోగలిగి, ప్రేమతో మసలగలిగి, మా ప్రేమ ద్వారా వారిని సంపాదించుకోగలిగిన స్థితిని మాకు అనుగ్రహించండి. మా ప్రేమే వారిని ఆకర్షించాలి నాయన. మా ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు చాలా ప్రేమ కలిగిన వారు, చాలా సహనం కలిగిన వారని సాక్ష్యం అనేకులకు తెలియబడాలి అని మేము కోరుకుంటున్నాం తండ్రి. వాళ్ళు కలహాలు కలవని ఎవడో చెప్పకూడదు నాయన. కొరింథీ సంఘము గురించి చెప్పినట్లుగా మీలో కలహములు కలవని అని చెప్పినట్లుగా మా సంఘం గురించి చెప్పకూడదు. అవును ప్రభా, నొప్పించు మాట కోపం రేపుతుంది, కోపం కలహం రేపుతుంది అలాంటి నొప్పించు మాటలు మేము మాట్లాడకుండా ఎదుటి వారి క్షేమాభివృద్ధి పలుకు, క్షేమ వచనమే, అనుకూల వచనమే మేము మాట్లాడగలిగినట్లుగా మా బ్రతుకులు మార్చండి. అది కదా క్రైస్తవం అంటే, అది కదా విశ్వాసం అంటే, అది కదా నిన్ను కలిగిన మనసు అంటే ప్రభువా. ఎదుటి వారిని భరించగలిగి ప్రేమించగలగడమే కదా విశ్వాసం. ఆ కోణంలో ఈ కోణం మర్చిపోయాం. విశ్వాసం అంటే నిలబడ్డమే కాదు, ప్రేమను చూపించడం విశ్వాసం అనే సత్యాన్ని ఎరిగి ఎదుటివారి పట్ల విశ్వాసం, ప్రేమను చూపించినట్లుగా ఆ ప్రేమను బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి మీరిచ్చిన దానికంటే సామర్థ్యం కంటే ఎక్కువగా ఇచ్చువారిగా నీ నా మహిమార్థమే ఈ బిడ్డలు ఆ సాక్ష్యం కలిగిన వారిగా మరి దీవించండి, బలపరచండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి,
ఆశీర్వదించండి. ప్రేమ యందు విస్తరించబడినట్లుగా నీ కృప చూపించండి. ప్రేమ ద్వారా మా సంఘము దీవించబడినట్లుగా, విస్తరించబడినట్లుగా నీ కృపను మాకు ఇవ్వండి తండ్రి. ప్రేమే మా సంఘమును నిలబెట్టాలి. ఎదుటి వారి పట్ల చూపు ప్రేమనే మా సంఘానికి బలమవ్వాలి తండ్రి. నీకు స్తోత్రం. కలహాలు, కుచితాలు, కుతంత్రాలు, మత్సరాలు మానిపోవాలి తండ్రి. నీకు స్తోత్రం. ప్రేమతో సహించి, ప్రేమతో భరించి నిన్ను మేము కలిగి నా సంఘంలో, ఈ లోకంలో, ఈ ఊరిలో, ఈ పట్టణంలో మేము కనిపించాలి. అలాంటి ప్రేమను మా జీవితాలు మీరు పుట్టించి, అలాంటి ప్రేమతో ఒకరినొకరు ఆదరించుకుని ఉన్నతమైన కృపను మాకు అనుగ్రహించమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి బలపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యమైన నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆ విధంగానే